ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిన్న అమిత్ షా గారి మీటింగ్ గురించి చెప్పుకోవాలి. ధర్మవరంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగింది, లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ స్థాపించాడని కూడా అమిత్ షా గారు బల్లగుద్ది చెప్పారు. అమరావతిని అటకెక్కించారు, పోలవరం పడకేసింది. సో కాబట్టి 2 సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కంకణబద్ధులై ఉన్నాం. ఇదే నేను కలలుగన్న కూటమి నుంచి నేను ఆశించింది ఇదే. ఈ ఆశయం కోసమే కూటమి ఉండాలి అన్నది. అది నిన్న అమిత్ షా గారి మాటలతో అది నిజమయ్యే దిశగా ముందుకు వెళ్తుంది. నా దృష్టిలో ఏపీ అంటే, నా రివైజ్డ్ డెఫినేషను, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవాళ ఏపీని నిజమైన ఏపీగా మారి దిశగా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముందు చూపుతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. ఒక చక్కటి రాజధాని మనం నిర్మించుకోగలిగితే, రాజధాని తెలంగాణకి హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో ఇమీడియట్గా రాదు, కానీ ఒక 10 ఏళ్లలో ఒక అద్భుతమైన రాజధాని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా మనం చేసుకోగలిగితే అదొక పెద్ద అసెట్ అవుతుంది. అలాగే పోలవరాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే, మరి కృష్ణా డెల్టాకి రావాల్సిన నీరుని మనం ఆ పైనే ఆపుకోగలిగితే, కృష్ణా డెల్టాకి ఇక్కడి నుంచి పోలవరం నుంచి మనం నీరు అక్కడికి తీసుకెళ్ళగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అంద్రీనేవ సుజల స్రవంతికి అద్భుతంగా వాటర్ సప్లై చేయొచ్చు. ఎప్పుడో రాయలవారి టైంలో రాయలసీమ, రతనాల సీమ అని చెప్పుకునే వాళ్ళం. మళ్ళీ రాయలసీమ రతనాల సీమగా, మరీ డ్రై ఏరియాలు ఉంటే డ్రిప్ ఇరిగేషను, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న వాటికి మరి శ్రీశైలం నుంచి డైవర్ట్ చేసిన వాటర్తో ఇరిగేషను, ఎంతో పచ్చని పంటలతో అలరారే అవకాశం మనకి. నీటి సదుపాయం ఫుల్గా రావాలి అంటే పోలవరం